డిప్రెషన్లో ఉన్నావా? చాలా కష్టంగా ఉందా? ఎప్పుడు అవే ఆలోచనలా? దాని నుండి బయటపడేసే యాంటీ డిప్రెషన్ మ్యాజిక్ పిల్ నా దగ్గర ఉంది. దాని గురించి చెప్తాను, కానీ ముందు రీల్ సేవ్ చేసుకో, నీకు కరెక్ట్ టైంలో యూజ్ అవుతుంది. డిప్రెషన్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ మధ్య తెగ వాడేస్తున్నారు ఈ పదాన్ని. నా లవర్ వదిలేసింది, చనిపోయిన మా నాన్నను మర్చిపోలేకపోతున్నా, నా వైఫ్ నన్ను మోసం చేసింది, నా కొడుకు ఫ్యూచర్ ఏంటో, ఇలా అది ఇది అని తేడా లేకుండా ప్రతి దానికి డిప్రెషన్ చాలా కామన్ అయిపోయింది. ఇక్కడ మీ బాధను తక్కువ చేయట్లేదండి. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. దాని నుండి మనం ఎంత త్వరగా బయటపడతామో, ఎంత త్వరగా రికవర్ అవుతామో, అంతే త్వరగా నువ్వు సక్సెస్ చూస్తావు. అండ్ అమ్మాయిలు, మీకు కూడా చెప్తున్నా, మీ లవర్ వదిలేశాడనో, మీ పేరెంట్స్ ఏదో అన్నారనో, ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేదనో, రీజన్ ఏదైనా కానీ డిప్రెషన్లో ఉండి బాధపడుతూ ఉంటే దాన్ని చూసి అడ్వాంటేజ్ తీసుకుని మీకు దగ్గరయ్యే వాళ్ళే మీ చుట్టూ ఉంటారు. జాగ్రత్త. వీడియో స్టార్టింగ్లో యాంటీ డిప్రెషన్ పిల్ అన్నాను కదా, అదే వర్క్. అవును, నిన్ను నువ్వు బిజీగా మార్చుకో. నీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, అది ఎంత పెద్దదైనా కానీ జస్ట్ 2-3 డేస్లో బయటపడిపోవాలి. బాధపడుతూ కూర్చుంటే ఇంకా బాధ పెట్టేవాళ్ళే ఎక్కువ ఉంటారు నీ చుట్టూ. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. నీ ఫ్యూచర్ గురించి వర్క్ చేయి. నీ ఫిజిక్ మార్చుకో. ఒక రోజులో కనీసం 18 గంటలు బిజీగా నిన్ను నువ్వు మార్చుకో. డిప్రెషన్ అనేది నీ దరిదాపులోకి కూడా రాదు. నీ వర్కే నీకు ఆర్మర్లా పనిచేస్తుంది. నన్ను నమ్మండి, వర్క్కి మించిన యాంటీ డిప్రెషన్ పిల్ ఈ లోకంలో మరేదీ లేదు. ఈ రీల్ని అయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే డిప్రెషన్లో ఉండి బాధపడుతూ లైఫ్ని లోగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి.